గోధుమ రవ్వ ఉప్మాకి సిద్ధం అవుతున్నది. తొందరగా అవటం కోసం ముందే నీళ్ళని కాస్తున్నాము. తాలింపు గింజలు విడిగా వేడి నీళ్ళు పెట్టుకుంటే ఉప్మా గోధుమ ఉప్మా రుచిగా ఉంటుంది. పచ్చిమిరపకాయలు నూనె వేసుకున్నాము. తాలింపు గింజల్లోకి నూనె వేసుకోవడం జరిగింది. గోధుమ ఉప్మా కానీ బొంబాయి ఉప్మాలో కానీ టమాటా ముక్కలు వేసుకుంటాం. దాని టమాటా బాత్ అంటారు. కానీ దీన్ని మిక్సీ చేసేస్తే వెరైటీగా టేస్టీగా కుదురుతుంది. టమాటాని మిక్సీ చేసుకున్నాము. అందులో అల్లం కూడా వేసాను. చక్కగా మగ్గుతుంది. మిక్సీ పట్టుకుంటున్న టమాటాలు వేసాను. గోధుమ రవ్వ ఉప్మా కోసం మామూలుగా అయితే టమాటాలు వేస్తారు, కానీ నేను మిక్సీ పట్టి వేసాను. పచ్చిమిరపకాయలు కూడా వేసాను. తాలింపు గింజల్లో అద్భుతంగా ఉంది చూడండి. మిక్సీలో ఉన్న దాంట్లో నీళ్ళు ఇంకా పోసేసుకుంటే అద్భుతంగా వస్తుంది. ఇప్పుడు హైలో పెట్టుకోవాలి. ఇది నీళ్లు పోసుకున్న తర్వాత ఇట్లా హైలో పెట్టుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటాలు వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం. ఇప్పుడు ఇది ఉడికింది. గోధుమ రవ్వ వేసేసుకున్నాం ఇందులో. ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి. కనిపిస్తుంది కదా గోధుమ రవ్వ ఉప్మా. ఇట్లా గోధుమ రవ్వ ఉప్మా ఇలా ఉడుకుతున్నప్పుడు చూడండి, సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. మధ్యలో చూసుకోవాలి మళ్ళీ ఉడికిందా లేదా అని. అడుగంటకుండా ఉడుకుతుంది. గోధుమ రవ్వ ఉప్మా సిద్ధం. 10 నిమిషాల్లో సిద్ధమైపోయింది గోధుమ రవ్వ ఉప్మా.